దానం నాగేందర్ మళ్ళీ ఆయన ఎపిసోడు తెరపైకి వచ్చింది. ఆయన గతంలో అసలు ఆయన గెలిచిందే కారు పార్టీ పైన, కారు గుర్తు పైన. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి కనీసం నేను కాంగ్రెస్ పార్టీలో చేరినానని చెప్పుకునే దమ్ ఎట్లాగూ లేదు. అని ఆయన నీళ్లు నములుతుంటాడు. సో ఎంత ఘోరంగా నిండు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను రారా నా కొడకల్లారా చూసుకుంటాం ఇలాంటి భాషను ఉపయోగించి ఆయన స్పీకర్ ఎదురుగానే బెదిరింపులకు పాల్పడిన వైనం చూసినాం. అలాంటిది మళ్ళీ తర్వాత ఒక సోషల్ మీడియా వేదికగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్ళీ అక్కడ రేవంత్ రెడ్డి అంటే ఈయన అనుకున్నది ఏది జరగలేదు కదా. ఎంపీగా పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన, గెలవలేదు. దాని తర్వాత ఆయనకి ఏది కూడా అత్యున్నతమైన స్థానం కల్పించలేదు. సో ఎక్కడో నారాజైనట్టుంది. హైడ్రా రంగనాథ్ మీద ఆయన విమర్శలు గుప్పిస్తూ నేను గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి మాట్లాడుతున్నా. సో అక్కడ ఒక బ్లాక్మెయిల్ చేసే విధానంలో మాట్లాడిండు. అదైపోయింది. ఆ తర్వాత కూడా ఏమీ జరగలేదు. ఆయనకు ఎలాంటి మంచి ప్లేస్ అయితే లభించలేదు కాంగ్రెస్ పార్టీలో. మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ అదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇంటర్వ్యూ ఇచ్చి అక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలని పొగుడుతున్న వైనం చూసినాం. 2 మాటలు కావాలంటే క్లిప్పో వాయిస్ వేస్తాం చూడండి. కేటీఆర్ ఏం తక్కువ కాదు, మేధా. కేసీఆర్ గారు ఇంట్లో కూర్చొని మొత్తం మానిటర్ చేస్తుంటాడు. కేసీఆర్ గురించి కానీ, కేటీఆర్ గురించి కానీ, హరీష్ రావు గురించి కానీ ఆయన పొగడతలతో ముంచెత్తిన వైనం. దేనికంటారు? నిజంగా ఇక్కడ బీఆర్ఎస్ నేతల మీద ఉన్న ప్రేమ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న ప్రేమ అనుకోవాలా, లేకపోతే మళ్ళీ ఇక్కడ నాకు అనుకున్నది ఏది జరగట్లేదు అనేది మరి ఇక్కడ ఒక బెదిరింపు బ్లాక్మెయిల్ ధోరణి అనుకోవాలా? అంటే నాలిక ఎటు తిరిగితే ఎటు మడత పెడితే అటు మడత పెడతారంటారు కదా, ఆ రకంగా అనిపించట్లేదా దానం నాగేందర్ మాట్లాడుతున్న మాటలు? అయితే ఈ ఇంటర్వ్యూ బయటకు వచ్చిన తర్వాత, ఆ ప్రోమో చూసిన తర్వాత బీఆర్ఎస్లో ఉన్న కార్యకర్తలు కూడా మాట్లాడుకుంటారు. ఏంది కొంపదీసి మళ్ళీ తిరిగి బీఆర్ఎస్కి రావాలనుకుంటున్నాడా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎలాగూ భవిష్యత్తు లేదు కాబట్టి మళ్ళీ తిరిగి బీఆర్ఎస్కి వచ్చి మళ్ళీ బీఆర్ఎస్లో పెత్తనం జలాయించాలనుకుంటున్నాడా? కొంపదీసి ఒకవేళ సారీ చెప్తే మళ్ళీ ఈయనని బీఆర్ఎస్లోకి తీసుకుంటారా అనేసి ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలే ఆందోళన పడుతున్నారంట. నిజంగా ఇలాంటి చర్యలు కనుక జరిగి మళ్ళీ ఎలక్షన్ సమయానికి అక్కడ భవిష్యత్తు లేదు, ఎలాగో పార్టీ రేపు చిత్తుగా ఓడిపోబోతుంది కాబట్టి నేను మళ్ళీ బీఆర్ఎస్ గూటికే చేరుతానని ఆయన అన్నా, వీళ్ళు తీసుకున్నా, నిజంగా చెప్పాలంటే ప్రజలు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ క్షమించరు అని చెప్పొచ్చు. ఇందులో ఎలాంటి దాగుడు మూతలు లేవు. ఎందుకంటే అవసరము కొద్దీ మాట్లాడే వాళ్ళని ఎంత దూరంగా పెడితే అంత మంచిది అనేది ఇక బీఆర్ఎస్ లీడర్లకైతే తెలియదని కాదు కానీ బట్ గుర్తు చేస్తున్న వైనం కనపడుతుంది. ఎందుకంటే ఇలాంటి ఊసరవల్లులు, ఇది నేనంటున్న మాట కాదు, ప్రజలు అంటున్న మాట. అంటే మనకి అవకాశ ధోరణి, అవకాశవాదం ఇక్కడ లేదు, ఇక్కడ అవ్వలేదంటే అక్కడికి పోతా, అక్కడ అవ్వలేదంటే ఇక్కడికి వస్తా. కనీసం ఇప్పటికీ కూడా ఏ పార్టీలో కూడా ఉన్నామో చెప్పుకోలేనంత ఇది ఉన్న వాళ్ళు ఇంకా మీదికెళ్ళి ఓసారేమో తిట్టుడు, ఓసారి పొగుడు. మరి దేనికి సంకేతం ఇది? తిరిగి బీఆర్ఎస్ పార్టీకి చేరుకుంటారా? బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తుందా? మళ్ళీ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చినా ఆయన గెలుస్తాడా? సమస్యే లేదని మాట్లాడుతున్నారు ఆయన కాన్స్టిట్యున్సీ ప్రజలే.